ఈ రోజ్ మిల్క్ వల్ల యూజెస్ చెప్తున్నాం అండి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎవరికైనా సరే, అది ఎవరికైనా తెలిసిన విషయమే కదా. దీనిలో యూజ్ చేసేది నాటు గులాబీ పువ్వులండి. నాటు గులాబీ పువ్వుల నుంచి వాటిని ఆ పెటల్స్ని బాగా మరిగించి అందులో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వాటర్లోకి దిగిన తర్వాత ఆ వాటర్లో కండ చక్కెర వేసి మరిగించి మనం ఒక సిరప్ లాగా తయారు చేసి దాన్ని మంచి పాలల్లో, అంటే ఎటువంటి వాటర్ కలపకుండా మంచి చిక్కటి పాలల్లో కలుపుతాము. ఇది మీరు కోవా రోజ్ మిల్క్ తాగినా కూడా దీని ముందు వేస్టేనండి. దానికంటే కూడా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనిలో స్పెషల్గా మనం చిక్కటి పాలు వాడతాం కాబట్టి కోవా కలపాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా బాగుంటుంది ఇది. అందుకని కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజుల్లో కొంతమందికి స్లీపింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా. నైట్ నిద్రపోయేటప్పుడు చక్కగా ఒక కప్పు తాగేసి పడుకున్నారనుకోండి, మంచిగా నిద్ర పడుతుంది. అలాగే మెంటల్లీ టెన్షన్స్ ఉంటాయి కొంతమందికి, బాగా ఈ ఆందోళన ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ పాలు తాగితే రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా యూజ్ అవుతుందండి ఇది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ పాలు తాగుతూ ఉంటే మంచి స్లీపింగ్ పట్టడమే కాకుండా వాళ్ళ డైజెస్టివ్ లెవెల్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి లోపల బిడ్డకి కూడా చాలా హెల్తీగా పుడతారనమాట ఈ రోజ్ మిల్క్ తాగడం వల్ల. అంటే మీరు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగటం వల్ల వచ్చే వాటికంటే కూడా ఈ రోజ్ మిల్క్ తాగటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, ఈ రోజ్ మిల్క్ తాగడం